హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. అరచేతిని అడ్డుపెట్టి సూర్యరశ్మిని ఆపగలమా అంటే ఆపలేము. సునామీని ఓన్లీ హెచ్చరికలు మాత్రమే చెప్పగలం కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు ఈ ఉపమానాలన్నీ దేనికోసం అంటే ఇప్పుడు మొత్తం ఈ రెంటపాల అనే గ్రామంలో ఒక వైసీపీ కార్యకర్త చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే ఆయనను చూసేందుకు ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు షెడ్యూల్ రెడీ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనను అడ్డుకునేందుకు ఇంకా ఏమంటారు అసాంఘిక కార్యకలాపాలకు ఈ పర్యటన వేదిక అవుతుందని రకరకాల ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రయత్నం చేసింది పోలీస్ యంత్రాంగం, ఈ కూటమి సర్కార్. ఈ నేపథ్యంలో రెంటపాలకు చేరుకునే ప్రతి అంటే లింక్డ్ విలేజ్లన్నీ కూడా చెక్ పోస్టులతో నిండిపోయినాయి. 1, 2 కాదు, మొత్తం 32 చెక్ పోస్టులను పెట్టినా కూడా అభిమానులు ఇదిగో ఇట్లా పంట పొలాల్లో బైక్లు వేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. ఆపలేకపోయారు. కేవలం ఈ పర్యటనకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు కేవలం 99 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తా ఉన్నట్టు, కొన్ని వెహికల్స్ మాత్రమే పర్మిషన్ ఇస్తా ఉన్నట్టు ఎస్పీ ప్రకటించింది కదా. అయితే ఈ దిగ్బంధనాలు అష్టదిగ్బంధనాలను అన్నింటినీ ఛేదించి జగన్ సైనికులు ఇదిగో ఇట్లా పంట పొలాల మధ్య బైక్ల మీద వెళ్ళిపోతా ఉన్నారు అన్నట్టు. ఇదిగో ఇది జగన్ సృష్టించిన సునామీ. అడుగడుగున తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇంచుమించు 9:30, 10 గంటల టైంలో బయలుదేరిన ఆయన ఇట్లా ప్రతి గ్రామం దగ్గర ఇట్లా నీరాజనాలు పలుకుతూ పూల వర్షం కురిపిస్తూ ఇట్లా స్వాగతం పలుకుతా ఉన్నారు. ఇది జగన్ సృష్టించిన సునామీ. మొత్తం ఊరు మొత్తాన్ని దిగ్బంధం చేసి పోలీసులతో రౌండప్ చేసిర్రు అనమాట. ఆత్మహత్య చేసుకున్న వైసీపీ మాజీ సర్పంచ్ ఇంటి చుట్టుముట్టు పోలీస్ యంత్రాంగం క్యూ కట్టిందనమాట. ఇదిగో నాగేశ్వరరావు ఇంటి చుట్టుముట్టు ఇట్లా కనీసం వాళ్ళ ఇంటికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కదా అని చెప్పి కొంతమంది బంధువులు ఆయన చూసేదానికి కూడా రావాలని అనుకుంటారు కదా, వాళ్ళని కూడా రానివ్వకుండా ఇట్లా పోలీసులు రౌండప్ చేసి ఇంటికి కాపలా కాస్తా ఉన్నారనమాట. ఎందుకు ఇంత భయం? పులివెందుల ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్ష హోదా కూడా లేని ఎమ్మెల్యే, 11 సీట్లకు పరిమితమైన ప్రతిపక్ష నాయకుడు, అట్లాంటి వ్యక్తి కోసం ఎందుకింత రాద్ధాంతం, ఎందుకింత రచ్చ? ఎవరిని చూసి ఎవరు భయపడతా ఉన్నారు? సో ఇదంతా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు. హ్యాపీగా ఆ పర్మిషన్ ఏదో ఇచ్చి ఉంటే ఇంత అయ్యేది కాదు కదా. ఇప్పుడు ఎవరు బ్లేమ్ అయినట్టు అంటే మన కూటమి సర్కారే. కనీసం ఫ్లెక్సీలు కూడా చూడలేకపోతున్నారంటే ఇంకా ఏం చెప్పాలి వీళ్ళను? ఇదే ప్రయత్నం మన యువగలం మీద లేకపోతే చంద్రబాబు గారి పాదయాత్ర మీద ప్రయోగించి ఉంటే, అదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనల మీద గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇట్లనే జులుం చేసి ఉంటే పరిస్థితులు ఎట్లా ఉండేవో ఒకసారి అర్థం చేసుకోండి. ది లా ఆఫ్ ఎక్స్టెంట్ చూపిస్తానని అన్నారు కదా, ఇదే అనమాట లా ఆఫ్ ఎక్స్టెంట్. ఒకసారి ఆ డీటెయిల్స్లోకి వెళ్తే రెంటపాలను అష్టదిగ్బంధనం చేశారు పోలీసులు. రెంటపాల గ్రామం చుట్టూ 32 చెక్ పోస్టులు పెట్టారు. గ్రామంలోకి ప్రవేశించే ప్రతి ఎంట్రీ పాయింట్ దగ్గర కాదు, గ్రామం చుట్టూ పహారా పెట్టారు. అంతేకాదు రెంటపాలకు వెళ్ళే అన్ని దారుల్లోనూ పోలీసులు మోహరించారు. చెక్ పోస్టులు పెట్టారు. అక్కడక్కడ వైసీపీ కార్యకర్తలు, నేతలు జగన్ ఫ్యాన్స్ను అడ్డుకుంటున్నారు. రెంటపాల గ్రామానికి వచ్చే అచ్చంపేట, సత్తెనపల్లి రహదారిని మూసేశారు. అదేవిధంగా క్రోసూరు రోడ్డును దిగ్బంధం చేశారు. ఆర్టీసీ బస్సులను కూడా గ్రామంలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఎవరు? పోలీసులు. గోగులపాడు నుంచి రెంటపాల గ్రామానికి వెళ్లే రహదారిలోనూ పోలీస్ చెక్ పోస్టులు పెట్టారు. రెంటపాలకు సమీపంలోని 2 కిలోమీటర్ల దూరం ఉండే పీసపాడు గ్రామంలోనూ చెక్ పోస్టులు పెట్టారు. ఆ గ్రామం నుంచి రెంటపాలకు వైసీపీ అభిమానులు రాకుండా పోలీసులు కట్టడి చేస్తున్నారు. రెంటపాలకు కట్టమూరు నుంచి వచ్చే రహదారి ఉంది. దీంతో కట్టమూరు గ్రామంలోనూ పోలీసులు చెక్ పోస్టులు పెట్టడం అనేది హైలైట్ అనమాట. చుట్టూ ఉన్న అన్ని రహదారులను అష్టదిగ్బంధనం చేశారు. జగన్తో పాటు కేవలం 99 మందికి మాత్రమే రెంటపాల గ్రామానికి వెళ్లే విధంగా పోలీసులు ఇప్పటికే అత్యంత కట్టుదిట్టమైన అష్టదిగ్బంధనం చేశారనమాట. సో ఈ విజువల్స్ చూస్తే క్లారిటీ వస్తుందన్నమాట ఇప్పటికే ప్రజలకు. అయితే ఇంత దిగ్బంధనం, ఇంత రచ్చ చేస్తా ఉన్నా కూడా అభిమానులు ఎట్లా తరలి వస్తూ ఉన్నారో ఒకసారి చూడండి. ఇగో పొలాలు ఆ గట్లను తెంచుకొని అభిమానం కట్టాలు తెంచుకుంటే ఎట్లా ఉంటుందంటే ఇది ఇంకా ప్రత్యక్ష నిదర్శనం అనమాట. ఎంతమంది నేను ఆపుతారు? సో ఒక ప్రతిపక్ష నేతకు ఈ రాష్ట్రంలో ఏ మూలకైనా వెళ్ళే వెసులుబాటు లేదా? ఇదేమైనా పాకిస్తాన్ బోర్డరా? కాశ్మీర్ ప్రాంతం ఏమైనా పీఓకేనా? పాక్ ఆకుపడి కాశ్మీరా? కాదు కదా. పోలీస్ శాఖకు పర్మిషన్ కోసం అడిగితేనేమో ఇంకా రకరకాల కండిషన్స్ పెట్టి ఇట్లా అడ్డుకుంటారు. అడ్డుకుంటేనేమో ఇట్లాంటి సీన్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మనమేమో అంటే మన పార్టీ కార్యకర్త చనిపోతే ఆయన కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం శాశ్వతంగా ఇవ్వచ్చు. అదే అవతల పార్టీ నేత తన పార్టీ కార్యకర్త
మనం పెట్టిన ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరామర్శకు కూడా వెళ్ళకుండా ఇట్లా నిరోధిస్తాం, నిర్బంధిస్తామంటే ఎట్లా? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటుందా? ఇంకేమనుకుంటుందో వీళ్ళే చెప్పాలి. ఎట్లాగో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది కదా! సో, ఇదే అనమాట. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం దాటుకొని దాన్ని ఛేదించి ఇప్పటికే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు చాలా స్పష్టం చేసిర్రు. ఏమని? కరోనా ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు అందరూ భయపడ్డారు. గుండెలు జారిపోయినాయి. కానీ సెకండ్ టైమ్ వచ్చేసరికి యాంటీబాయోటిక్స్‌ను పెంచుకొని ఎట్లయితే రెడీ అయిపోయిందో బాడీ, ఇప్పుడు వైసీపీ కూడా అట్లనే తయారైందనమాట. అర్ధరాత్రి నుంచి ఏమంటారు హౌస్ అరెస్ట్‌లు, ముందస్తు నోటీసులు, గృహ నిర్బంధాలు ఇవన్నీ చేసుకుంటూ పోతే ఆపగలిగారా? లేదు గదా! అందరూ ఎక్కడికక్కడ ఏం జరిగినా సరే చూసుకుందాం అనే రేంజ్‌లో వైసీపీ కార్యకర్తలు తెగబడతా ఉన్నారు. ఎవరిచ్చిన లీనియన్స్ ఇది? మనం చేసే నిర్బంధం ఇప్పుడు అదేదో సామెత చెప్తారు కదా, కమ్యూనిస్ట్ సామెత. తిరుగుబాటు తీవ్రమైతే, అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమవుతుందని చెప్పి అంటుంటారు కదా, ఇదే అదనమాట. రేపు పొద్దున అంటే ప్రభుత్వాలు మారకుండా ఉంటాయా? మనం ఇట్లా ఏమైనా చేయకపోతామా? పర్యటనల కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నప్పుడు ఇట్లాంటి సీన్సే చూపిస్తే మన పార్టీ, మన భాగస్వామ్య పక్షాలు తట్టుకునే అవకాశం ఉందా? ఒకసారి ఆలోచించుకోవాలి. మళ్ళా అదే చెప్పేది, 11 సీట్లు వచ్చినోడికి ఎందుకంత భయం? ఉచ్చగా అరుతుందా? సో, ఏం చెప్పదలుచుకున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు? ఇంక సమాధానం చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థాంక్ యూ.